హాయ్ అండి, నమస్తే. నా పేరు హైందవి. ఈరోజు బేకరీ స్టైల్లో టీ టైం కేక్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మైదా పిండి ఒక 1.5 కప్ తీసుకోవాలి. ఇలాగ స్క్రాప్ చేసుకొని పైన తీసుకోవాలి. నా దగ్గర 1/2 కప్పు ఉంది కాబట్టి 1/2 కప్తో 3 టైమ్స్ తీసుకుంటున్నాను. 1.5 కప్పు మైదా వేసుకున్నాం కదా. ఇప్పుడు 1 TSP బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. తర్వాత 1/2 TSP బేకింగ్ సోడా వేరు, వంట సోడా వేరు, గుర్తుపెట్టుకోండి. వీటిని జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. వీటిని డ్రై ఇంగ్రీడియంట్స్ అంటారు. ఇలా జల్లించుకోవడం ఎందుకంటే కేక్ సాఫ్ట్గా వస్తుంది, లోపల ఉన్న వండలన్నీ పోయి మంచిగా పిండి అంతా కలుస్తుంది, అందుకే జల్లించుకుంటాం. 1 కప్ షుగర్ పౌడర్ తీసుకోవాలి. షుగర్ని మిక్సీ ఆడేస్తే పౌడర్ అవుతుంది కదా, ఆ పౌడర్ తీసుకోవాలి. డైరెక్ట్గా షుగర్ అయితే త్వరగా మిక్స్ అవ్వదు కాబట్టి షుగర్ పౌడర్ తీసుకోండి. ఇప్పుడు 2 గుడ్లు కట్టుకొని గిన్నెలో వేసుకొని బీట్ చేసుకోవాలి. ఇది నేను చెప్పిన, మీరు ఇంకా ఎక్కువ చేసుకోవాలి అనుకుంటే నేను చెప్పిన క్వాంటిటీస్కి డబుల్ వేసుకోండి. గుడ్లు 4 వేసుకోండి, అంతే అండి. దీన్ని ఇప్పుడు బీట్ చేసుకోవాలి. గుడ్లు ఫోమీగా అయ్యేంత వరకు బీట్ చేసుకోవాలి. గుడ్లు బాగా బీట్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. గుడ్లు బాగా నొరగొచ్చేలాగా బీట్ చేసుకోవాలి. ఆ ఎల్లో కలర్ పోయి కొంచెం లైట్ క్రీమిష్ కలర్ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. అప్పుడే కేక్ బాగా వస్తుంది, ప్లఫీగా కూడా వస్తుంది. చూసారా, గుడ్లు కలర్ చేంజ్ అయ్యాయి, నొరగొస్తుంది, బాగా ఫోమీగా వచ్చింది కదా. ఈ విధంగా పేల్ ఎల్లో కలర్ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. ఇలాగా గుడ్లు కలర్ చేంజ్ అయ్యాక మనం షుగర్ పౌడర్ తీసుకొని పెట్టుకున్నాం కదా, షుగర్ పౌడర్ వేసుకుంటూ బీట్ చేసుకోవాలి. షుగర్ పౌడర్ అంతా ఒకసారి వేసుకోకండి, బ్యాచ్ల కింద వేసుకోండి. ఎందుకంటే అంతా ఒకసారి వేసుకోవడం వల్ల షుగర్ పౌడర్ ఉండలు కట్టేసి త్వరగా బీట్ అవ్వదు. ఇంకా షుగర్ పౌడర్ మంచిగా బీట్ చేసుకోవాలి. గుడ్లు షుగర్ పౌడర్ బాగా కలిసేలాగా, లేకపోతే అలా బీట్ చేసుకోకపోతే షుగర్ క్యారమలైజ్ అయిపోతుంది, అడుక్కి వెళ్ళిపోయి. తర్వాత 1/2 కప్పు బటర్ వేసుకోవాలి. మీరు బటర్ ప్లేస్లో ఆయిల్ అన్న వేసుకోవచ్చు. బటర్ వేసుకోవడానికి ప్రిఫర్ చేయండి. అన్సాల్టెడ్ బటర్, సాల్టెడ్ కాదు, అన్సాల్టెడ్ బటర్ అది కూడా రూమ్ టెంపరేచర్లో ఉండాలి. ఫ్రిడ్జ్లో బటర్ తీసి వేసుకుంటాను అంటే కుదరదు, రూమ్ టెంపరేచర్కి వచ్చిన బటరే వేసుకోవాలి. తర్వాత 1 TSP వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. తర్వాత ఇంకో ఎసెన్స్ కూడా మనం యాడ్ చేస్తాం, అదే పైనాపిల్ ఎసెన్స్. ఈ టీ టైం కేక్స్కి ఎక్కువ పైనాపిల్ ఎసెన్సే యూజ్ చేస్తారు. పైనాపిల్ ఎసెన్స్ వేయడం వల్లే ఆ స్మెల్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది. పైనాపిల్ ఎసెన్స్ కూడా 1 TSP వేసుకోండి. ఎసెన్స్లో 100 ml బాటిల్స్ కూడా దొరుకుతాయి, ఇంత పెద్ద బాటిలే అవసరం లేదు. ఎసెన్స్లు వేసుకున్నాక ఈ విధంగా మళ్ళీ ఒకసారి బీట్ చేసుకోండి. ఇవి బీట్ అయ్యాక అందులో 1/2 కప్ మిల్క్ వేసుకోండి. కాచి చల్లార్చిన పాలు కూడా ఫ్రిడ్జ్లో అప్పటికప్పుడు తీసి వేయకూడదు. కాచి చల్లారాక రూమ్ టెంపరేచర్కి వస్తాయి కదా, ఆ పాలు వేసుకోండి 1/2 కప్పు. తర్వాత దాన్ని కూడా మంచిగా బీట్ చేసుకున్నాక మనం డ్రై ఇంగ్రీడియంట్స్ జల్లించి పెట్టుకున్నాం కదా, అది కూడా బ్యాచ్లాగా వేసుకొని బీట్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, డ్రై ఇంగ్రీడియంట్స్ వేసాక ఎక్కువసేపు బీట్ చేయకూడదు. ఎక్కువసేపు బీట్ చేస్తే కేక్ చాలా గట్టిగా వస్తుంది. మనం తయారు చేస్తున్న ఈ బ్యాటర్తో కప్ కేక్స్ కూడా చేసుకోవచ్చు. సేమ్ బేకరీ స్టైల్లో కప్ కేక్లాగా ఉంటాయి. అవి కూడా కప్ కేక్ లైనర్స్ ఉంటాయి కదా, ఆ లైనర్స్లో వేసుకొని కప్ కేక్లాగా కూడా వేసుకోవచ్చు. నేనైతే టీ టైం కేక్ అన్నాను కదా, టీ టైం కేక్ లాగా కేక్ మోల్డ్లో వేసుకొని చూపిస్తున్నాను. డ్రై ఇంగ్రీడియంట్స్ వేసి మిక్స్ చేసుకున్నాక కన్సిస్టెన్సీ ఈ విధంగా వస్తుంది. ఇందాక 1/2 కప్పు పాలు అన్నాను కదా, 1/2 కప్ పాలు ఒక్కసారి వేయొద్దు, 1/2 కప్పు ఒకసారి 1/2 కప్పు ఒకసారి వేసుకోండి. లాస్ట్లో ఇలాగ 1/2 కప్పు పాలు వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోండి. మొత్తం ఈ బ్యాటర్కి 1/2 కప్పు పాలు పడతాయి. 1/2 కప్ కాబట్టి ఫస్ట్ 1/2 కప్పు వేసుకోండి. తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకొని మిక్స్ అయ్యాక లాస్ట్లో ఇంకో 1/2 కప్పు మిగిలిన పాలను వేసుకోండి. అంతే అండి. ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ చూసారా ఎలా వచ్చిందో, అయిపోయింది. ఇప్పుడు కేక్ టిన్కి ఆయిల్ గ్రీస్ చేసుకొని బటర్ పేపర్ వేసుకొని ఈ బ్యాటర్నంతా సైడ్స్ని స్క్రాప్ చేసుకొని మనం ముందుగానే గ్రీస్ చేసిన కేక్ టిన్లోకి బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా అయ్యేటప్పుడు మనం ఇది ఓవెన్లో చేయట్లేదు కదా,
కుక్కర్లో చేస్తున్నామో కుక్కర్ విజిల్ అండ్ కుక్కర్ లోపల ఉన్న గ్యాస్ కట్టర్ తీసేసి ఒక 10 మినిట్స్ పాటు కుక్కర్ని ప్రీహీట్ చేసుకొని పెట్టుకోవాలి. మనం ఈ బ్యాటర్ ప్రిపేర్ చేస్తున్న టైంలో కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసుకొని ప్రీహీట్ చేసుకోండి. ప్రీహీట్ చేయకుండా పెడితే కేక్ చాలా టైం పడుతుంది బేక్ అవ్వడానికి. ముందుగా ఖచ్చితంగా ప్రీహీట్ చేసుకోండి. బ్యాటర్ అంతా వేసుకున్నాక ఒకసారి 2 సార్లు ట్యాప్ చేసుకొని పైనుండి మైదాలో డస్ట్ చేసుకొని టూటీ ఫ్రూటీ పైనుండి వేసుకోండి. టాపింగ్ లాగా వేసుకొని మనం ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లో పెట్టుకొని ఒక 45 మినిట్స్ బేక్ చేసుకోండి. బేక్ అయిందో లేదో తెలుసుకోవడానికి చాక్ ఒకసారి గుచ్చి చూడండి. అది క్లీన్గా వస్తే బేక్ అయిపోయినట్టు. ప్రాసెస్ అంతా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. బేకరీలో కొనుక్కున్నట్టే ఉంటుంది. చూడండి, కట్ చేసి కూడా చూపిస్తాను. చాలా స్పాంజీగా ఉంటుంది. చూసారు కదా ఎంత స్పాంజీగా వచ్చిందో, చాలా బాగా వస్తుంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.